నమః 1000% నిజం. ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. వృషభ రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. వారెవరో కాదు, తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివైన వారుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. పై నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వీరితో చాదస్తం అని చిన్న చిన్న వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించేస్తారని అంటారు. కానీ ఈ రాశివారు ఎప్పుడు కూడా పొరపాటు జరగకుండా ఉండాలని కోరుకుంటారు. వివాదాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళరు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వీలైనంత వరకు కూడా మాటలతోనే పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. అలానే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వ్యక్తుల్ని మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పడం కానీ వారిని మోసం చేయడం కానీ అస్సలు చేయరు. చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వృషభ రాశి వారిలో సంకల్ప బలం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా పని అనుకున్నారంటే దాని కొరకు రాత్రింబవళ్ళు కూడా కష్టపడతారు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఏదైతే సహనం, ఓర్పు మరెవ్వరిలో ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అస్సలు భయపడరు. చాలా ఓర్పుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలానే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. జీవిత భాగస్వామి పరంగా ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకోవాలని అనుకుంటారు. అయితే తమకిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఇతరులతో కొంచెం దగ్గరగా ఉన్నా కూడా ఈ రాశివారు బాధపడిపోతూ తమకు ఎక్కడ దూరం అయిపోతారని అతి ప్రేమను అయితే చూపించేస్తూ ఉంటారు. అయితే మీకు జీవితంలో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది. ఈ స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంది కానీ ఈమెను మీరు గమనించలేకపోతూ ఉంటారు. ఈ స్త్రీ మీ స్నేహితురాల రూపంలో కానీ లేదా మీరు పనిచేసేటువంటి స్థలంలో కానీ లేదా మీకు చిన్నప్పుడు పరిచయమైన వ్యక్తి రూపంలో ఉండవచ్చు. అయితే ఈ వ్యక్తిని మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం మంచి కోరుకునే వ్యక్తులు మన చుట్టూ చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తులు కనుక మన చుట్టూ ఉన్నట్లయితే మనం చేసేటువంటి పనులు వారి యొక్క కోరిక బలం ఆధారంగా కూడా నెరవేరుతాయి. మీరు కనుక ఇతర వ్యక్తుల వ్యామోహాలు అంటే ముఖ్యంగా నూతన పరిచయాలు అనేవి ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. నూతన పరిచయాల వ్యామోహంలో పడి మీరు ఈ వ్యక్తులను కనుక అశ్రద్ధ చేసినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. అస్సలు దూరం చేసుకోకండి. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా పార్ట్నర్షిప్లు చేద్దామని మీ దగ్గరికి రావడం జరుగుతుంది. వారితో కనుక చేసుకున్నట్లయితే మీకు నష్టాలు రావడంతో పాటుగా వారితో ఉన్నటువంటి బంధుత్వం కూడా తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్లు మాత్రం స్నేహితులతోనే కుటుంబ సభ్యులతోనే చేయవద్దు. బయట వ్యక్తులతోనే చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానిని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మార్పు అనేది కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా స్థాన బదిలీలకు కానీ లేకపోతే ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి మాత్రం ఈ సమయంలో కొంతమంది స్త్రీల వల్ల అయితే ఉద్యోగం లభిస్తుందని చెప్పుకోవచ్చు. వీరి కారణంగా ఉద్యోగ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం సులువవుతాయి. అలానే ఎవరైతే ఉద్యోగ పరంగా కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారికి ఈ మాసంలో ఆర్థికంగా ఆకస్మిక ధన లాభాలు ఉండబోతున్నాయి. గతంలో పెట్టినటువంటి
పెట్టుబడుల నుంచి కానీ లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తుల నుంచి కానీ ఆకస్మిక ధన లాభాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కుటుంబంలో అందరూ కూడా కలిసి ఆనందమైన సమయాన్ని కేటాయిస్తారు. ఎంతో కాలంగా చేద్దామనుకున్నటువంటి వాయిదా వేస్తూ వస్తున్నటువంటి కొన్ని శుభకార్యాలు పూర్తి చేయడానికి ఈ సమయంలో ఖచ్చితంగా పూనుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే దాంపత్య జీవితంలో ఇతరుల కారణంగా ఏర్పడినటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా దంపతులు ఇద్దరూ కూడా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100% అయితే అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ రాశివారు తీసుకునేటువంటి సంతాన నిర్ణయాలు అన్నీ కూడా చాలా తెలివిగా ఉంటాయి. అంటే వారి వివాహానికి సంబంధించి కానీ కెరియర్కి సంబంధించి కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా ఎవరైతే ఎంతో కాలంగా ఏవైతే పదవులు స్థానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవి ఖచ్చితంగా వచ్చి వరిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి లేదా అవమానించి ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్పే అవకాశం లభిస్తుంది. నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది బాగా కలిసొచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కలిసి వస్తాయి. కానీ ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో చేసుకోవడం మంచిది. అయితే మీకు ఆలోచించి అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేసి దాన్ని సరైన సమయంలో బయటకు తీసేయాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆహార పదార్థాలకు సంబంధించి, పానీయాలకు సంబంధించి, అలానే ఇనుము, చెక్క పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలుకి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు జరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే స్థిరాస్తులపై పెట్టినటువంటి ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో అవి కూడా ఆశించిన విధంగా వెనక్కి వస్తాయి. వృషభ రాశి వారి శుక్రవారం రోజు ఖచ్చితంగా తలారా స్నానాన్ని చేసి ఇంటిని శుభ్రపరుచుకుని ఆవు పాలతో ఏదైనా ప్రసాదాన్ని చేసి అమ్మవారికి ఆవునేతితో కనుక దీపాన్ని సమర్పించుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలానే అమ్మవారి నామస్మరణ మీకు మరింత బలాన్ని చేకూర్చడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.